సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు జెట్ స్పీడ్లో కొనసాగుతున్నాయి. అయితే అందులో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ స్టేషన్లోని 6 ప్లాట్ఫామ్లను మూసివేశారు. స్కైకాన్ కోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించారు. దాదాపుగా 3 నెలల పాటు ప్లాట్ఫామ్ల మూసివేత కొనసాగుతుంది. దశల వారీగా 120 ఇంటర్లింక్ రైళ్లను దారి మళ్లించారు. ఇక సికింద్రాబాద్ స్టేషన్లో ఆధునీకరణ పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. సుమారుగా 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే పునర్నిర్మిస్తూ ఉన్నారు. 1874వ సంవత్సరంలో అయితే ఈ సికింద్రాబాద్ జంక్షన్ని కూడా అప్పటి ప్రభుత్వం ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క ఏదైతే మనకి జంక్షన్ ఉందో సికింద్రాబాద్ జంక్షన్లో పూర్తిగా రెనోవేషన్ పనులు అయితే మనకు అప్పటికే ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ పనుల్లో భాగంగానే రెనోవేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగానే రైల్వే శాఖ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి 6 ప్లాట్ఫామ్లను కూడా మూసివేయనట్టు కూడా తెలుస్తూ ఉంది. మొన్నటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఈ మూసివేసినటువంటి ప్లాట్ఫామ్లోకి వచ్చేటువంటి ట్రైన్లన్నింటినీ కూడా అటు చెర్లపల్లి అలాగే కాచిగూడ ఇక నాంపల్లి స్టేషన్లో కూడా పలు రైళ్లను మొత్తం మళ్లించినట్టు కూడా తెలుస్తూ ఉంది. సుమారుగా 100 రోజుల పాటు కూడా ఈ 6 ప్లాట్ఫామ్లను కూడా మూసివేయనున్నట్లు ఇప్పటికే అధికారులు అయితే ప్రకటించారు. మనం చూడొచ్చు ఈ రెనోవేషన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమైతే అయ్యాయి. సో అక్కడ ఎగ్జావేటర్ మొత్తం అంతా కూడా బిల్డింగ్ని నేలమట్టం చేస్తూ ఉంది. నేలమట్టం చేస్తుంటే వచ్చేటువంటి దుమ్ము ధూళిని ప్రయాణికులకు దానివల్ల ఆటంకం కలగకుండా ఇబ్బంది పడకుండా మనకు అక్కడ వాటర్ స్ప్రింక్లర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసుకోవచ్చు ఆ వాటర్ని కూడా ఆ దుమ్ము పైకి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అది మొత్తం కూడా ఆ దుమ్ము ధూళికణాలు గాల్లో కలిసి ప్రయాణికులకు ఇబ్బంది పెట్టకుండా వాటర్తో కలిస్తే వెంటనే కిందికి వచ్చేస్తుంది. కాబట్టి వాటర్ని కూడా స్ప్రే చేస్తూ ఇక్కడ డిమాలేషన్స్ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇంకొకటి ఈ సికింద్రాబాద్ స్టేషన్ని పూర్తిగా కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతోని పునర్నిర్మిస్తున్నటువంటి విషయం అయితే మనకు అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే సో ఆ 2 అంతస్తుల భారీ స్కై కాంకోర్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ఈ పునాది సంబంధించినటువంటి పిల్లర్లు ఏదైతే కనిపిస్తూ ఉంది చూసారా, అది ఆ కాంకోర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పిల్లర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే ఏకంగా ఇది 100 మీటర్లు, సుమారుగా 100 నుంచి 110 మీటర్ల వెడల్పు, అలాగే 120 మీటర్ల పొడుగు మనకి కనిపిస్తూ ఉంది కదా. 120 మీటర్ల పొడుగు కూడా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రయాణికులకు అన్ని వసతులు కూడా ఇక్కడనే మొత్తం చేసేటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. అయితే దీంట్లో మొత్తం కూడా ఏదైతే వెయిటింగ్ ఏరియా ఉంటుందో వెయిటింగ్ ఏరియాతో పాటు కొన్ని రీటైల్ అవుట్లెట్స్, అలాగే కొన్ని రెస్టారెంట్లు, ఇతర అంటే తినుబండారాలకు సంబంధించినటువంటి షాపులు, ఇతర కొన్ని కియోస్క్ లాంటివి కూడా ఇందులో అయితే ఏర్పాటు చేయనున్నారు అధికారులు. అలాగే దీంట్లో ఇది లిఫ్టులు, ఎస్కలేటర్లు, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏవైతే ఉంటాయో మొత్తానికి కూడా దీనికి అనుసంధానం చేస్తూ ఇంటర్లింక్ చేస్తూ కూడా ఈ భారీ నిర్మాణానికి కూడా సంబంధించినటువంటి పునాదులు అయితే కాలమ్స్ పనులు మొదలు పెడతా ఉన్నారు. అలాగే దీనికోసమే 2, 3, అలాగే 4, 5 అలాగే ఈ ప్లాట్ఫామ్స్లను 50 రోజుల చొప్పున మొత్తం 100 రోజుల పాటు అయితే మూసివేయనున్నారు. వీటిలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేసే పనులు కూడా చేపడతా ఉన్నారు. అలాగే మనకు ప్లాట్ఫామ్స్తో పాటు రైల్వే ట్రాక్ను కూడా మొత్తం ఈ రైల్వే ట్రాక్ని మొత్తం కూడా పైకప్పు కూడా ఏర్పాటు చేయనట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ఈ యొక్క 4 ప్లాట్ఫామ్స్లో కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. తర్వాత ఈ యొక్క 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు కూడా ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు కూడా పనులు అయితే ప్రారంభం చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది అధికారులు. అలాగే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వరకు కూడా భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని కూడా నిర్మించనున్నారు అధికారులు. దీని పనుల కోసం కూడా మధ్యలో ప్లాట్ఫామ్ ఏదైతే 5, 6లో ఉన్నటువంటి మొత్తం ఆ ప్లాట్ఫామ్ ట్రాక్ను కూడా క్లోజ్ చేసి సుమారుగా 500 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి క్రెయిన్ ఏదైతే ఉందో ఆ క్రెయిన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ క్రెయిన్ని ఏర్పాటు చేయడానికి కింద 5, 6 ప్లాట్ఫామ్ల యొక్క రైల్వే ట్రాక్ని మొత్తం కూడా దీనికి మొత్తం సంబంధించినటువంటి ట్రాక్ను కూడా ఇసుక బస్తాలతో నింపి దాని మీద ఈ భారీ క్రెయిన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందుకోసం 15 రోజుల పాటు కూడా ఈ యొక్క 2 ప్లాట్ఫామ్లను కూడా మూసివేస్తూ ఉన్నారని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే నిత్యం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా కూడా సుమారుగా మొత్తం ఇంటర్లింక్ కనెక్షన్స్ ఉన్నటువంటి ట్రైన్లు 250కి పైగా కూడా రైళ్లు అయితే రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. సో వీటిలో ఇప్పటికే మొత్తం 6 ఇంటర్లింక్ రైళ్లని చెర్లపల్లి టర్మినల్ స్టేషన్కి శాశ్వతంగా మళ్లించారు. అంటే ఈ యొక్క ఈ మొత్తం రెనోవేషన్ పూర్తయ్యేంత వరకు కూడా ట్రైన్లు ఇటు రావన్నమాట. మొత్తం అంతా కూడా అటు చెర్లపల్లి టెర్మినల్కి మళ్లించారు. ఇంకోటి మరొక
26 ఇంటర్నల్ లింక్స్ ఉన్నటువంటి ట్రైన్లను కూడా అటు తాత్కాలిక పద్ధతిలో ఇతర స్టేషన్లకు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చెర్లపల్లి అలాగే కాచిగూడ స్టేషన్లు అలాగే నాంపల్లి వీటికి సంబంధించినటువంటి స్టేషన్లన్నింటికి కూడా సుమారుగా 120 ఇంటర్లింక్ కనెక్షన్స్ ఉన్నటువంటి ట్రైన్లను సుమారుగా 100 రోజుల పాటు కూడా మళ్లించడం అయితే జరిగింది. దీనికోసం మొత్తం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొనసాగేటువంటి ఏదైతే మనకు రైల్వే సహాయం ఏదైతే మనకు రైళ్ళు వస్తున్నటువంటి సందర్భంలో రైలు రాకపోకలు చేస్తున్నటువంటి రైళ్లను కూడా తగ్గించి చాలా సేవలు అయితే తగ్గించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ రెనోవేషన్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకు అటు కార్మికులకు కానీ ఇటు సిబ్బందికి కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైళ్ల మళ్లింపు కార్యక్రమం అయితే చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క సుందరీకరణ స్టేషన్ల సుందరీకరణ అనేది అవసరమైన పనే, కానీ అంతకు తగ్గట్టుగా దానికి తగ్గట్టుగానే రైళ్లను కూడా ఇంకా పెంచాలి అన్నటువంటి ఆ ధోరణిలో ఉన్నారు ప్రజలందరూ కూడా. చాలా మంది కూడా అటు సోషల్ మీడియా వేదికగా అలాగే ఇటు ఎక్స్లోను కూడా పోస్టులు అయితే పెడతా ఉన్నారు. కేవలం స్టేషన్లను మాత్రమే ఇలా సుందరీకరణ చేసి వదిలేయకుండా సుందరీకరణ చేసినటువంటి అన్ని స్టేషన్లకు సంబంధించినటువంటి ట్రైన్లను కూడా రెట్టింపు చేయాలి, ప్రయాణికులకు సత్వరమే వాళ్ళ యొక్క గమ్యాలకు చేరుకునేలాగా చూడాలి. అలాగే రైల్లో మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి భద్రతను కూడా పెంపొందించాలి. దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా అటు ఆర్పిఎఫ్ కానీ అలాగే రైల్వే శాఖ కూడా తీసుకోవాలని ప్రజలైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. కెమెరామెన్ పరశురామ్తో విజయ్ బిగ్ టీవీ సికింద్రాబాద్ నుంచి.